బీరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ కూర ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. ఫైబర్తో నిండిన బీరకాయ, ప్రోటీన్తో నిండిన శనగపప్పు, ఈ రెండింటి కాంబినేషన్ ఆరోగ్యానికి ఎంత మంచిదో రుచి కూడా అంత బాగుంటుంది. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె వేడాక తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి చిటపటలాడేంత వరకు వేయించుకుందాం. తాలింపు వేగాక కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి బాగా వేయించుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసి ఆ తర్వాత టమాటా స్లైసెస్ కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మన 2 పెద్ద బీరకాయలు తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు అన్ని బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు 1.5 స్పూన్ కారం వేసుకొని అన్ని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. బీరకాయలోని సహజంగా నీరు ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో ఒకసారి కలిపితే చాలు. కొద్దిసేపటి తర్వాత టమాటాలు పూర్తిగా మెత్తబడి బీరకాయ కూడా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా మెత్తగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసేద్దాం. శనగపప్పు బాగా ఉడికిన గుజ్జు కాకుండా ఉండాలి. ఇప్పుడు గరిటెతో నెమ్మదిగా కలుపుతూ శనగపప్పు, బీరకాయ, టమాటా అన్నీ బాగా కలిపేలాగా చేసుకుందాం. మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచితే అన్ని రుచులు ఒకటే అద్భుతమైన కూర తయారవుతుంది. చూడండి ఎంత అందంగా ఉందో. బీరకాయ మెత్తగా, టమాటా పులుపు, శనగపప్పు రుచి కలిసి ఈ కూర చాలా స్పెషల్గా ఉంటుంది.